శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 553 అగ్రగణ్య 554 నామము తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 553 నామము అగ్రగణ్య. ప్రతిపదార్థము సర్వస్య జగతో మూల కారణాత్వాగ్రే ప్రథమతో గణ్య గణాహీతు మార్వహ గణం లబ్ధిగణ్య అగ్రాచాస గణ్య చేతివ ధనగణం లబ్ధ్యేతి యాత్రాత్యాయ చతురాక్షర నామః. ప్రతిపదార్థము అగ్రగణ్య ముందుగా లెక్కింపదగినది, అన్నిటికంటే ముందుగా లెక్కింపదగినది, జగత్తు కంటే ముందున్నది, గణము యొక్క అగ్రభాగమును పొందినది అను ఈ రూపము గలది. ఈ జగత్తుకంతకును మూల కారణము కనుక లెక్కింపబడి ఉన్నది. మొట్టమొదటిగా లెక్క పెట్టదగినది గణము ఆకాశాది సముదాయము పొందినది గణ్య అగుము. మొట్టమొదటిదియు ఆకాశాది తత్వ సముదాయ రూపము పొందినది కనుక అగ్రగణ్య అగును. ఘనశబ్దము కంటే ధనగణ సూత్రం చే పొందును అను అర్థమందు యత్ ప్రత్యయము కలిగి గణ్య అను శబ్దము నిష్పన్నమైనది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అగ్రగణ్యాయ నమః అని చెప్పుకొని అగ్ర ప్రథమగా లేదా అందరికన్నా ముందు ఉన్న స్థితిలో నున్నదానిగా గణ్య గణింపబడినది లేదా గుర్తింపబడినది. సర్వసృష్టికి మూలము అమ్మవారు కాబట్టి అమ్మవారికి ముందుగా ఎవరు ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఈ సృష్టికి ముందు ఉండేది జగజ్జనని అయిన అమ్మవారే. దేవతలను లెక్క పెట్టేటప్పుడు ప్రప్రథమ స్థానము అమ్మవారిదే. అందుకని అమ్మవారు అగ్రగణ్య. అహిం అస్మి ప్రథమ జాబుతాస్య భృగువల్లి తెత్రియంలోనిది సుషుమ్న మార్గం వెంబడి వెంట షట్చక్రాలకు పైన సహస్రారంలో ఉండే సదాశివునితో కలిసి ఉంటుంది. కాబట్టి ఊర్ధ్వంగా ఉండే వెన్నెముకలోని సుషుమ్న మార్గంలో ఉత్తర దిక్కున లేదా అగ్రమున గల సహస్రారంలోని బిందువునందు ఉండేది. కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. సూక్ష్మాతి సూక్ష్మ లోకాలకు ఇంకా పైన ఉండే కారణ లోకాల నుండి అన్ని రకాల లోకాలను సృష్టిస్తుంది. కాబట్టి అమ్మవారు అగ్రగణ్య. జీవనానికి నాంది అయిన శ్వాస యొక్క రూపంలో జీవులలో చరిస్తూ ఉంటుంది. కాబట్టి అగ్రగణ్య. సర్వసృష్టికి మూలమైనది, ప్రప్రదంగా ఉండేది, దేవతలు అందరిలో ముందుగా గణింపబడేది, సూక్ష్మాతి సూక్ష్మం లోకాలకు పైన ఉండే కారణ లోకవాసిని, జీవనానికి నాంది అయిన శ్వాస రూపవాసిని. చిత్తం పని చేయటం ప్రారంభిస్తే మొట్టమొదటగా వ్యక్తమయ్యే చిద్రూపిణి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. 554 నామము అచింత్య రూప. అచింత్య రూప ఊహింపశక్యము కాని రూపము గలదు. జగతంతయు త్రిగుణాత్మకము కనుక ఈ వస్తువు ఈ గుణము గలది అని చెప్పవచ్చును, ఊహింపవచ్చును. ఈమె గుణము సత్వరజస్త మనసుల సంపర్కం ఎంత మాత్రము లేనిది కావున ఈమె స్వరూపమిట్టిది అని ఊహింపశక్యం కానిది అని 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అచింత్య చింతించుటకు వీలు లేని రూపము కలది. శ్రీమాత్రే నమః. చింతన చేసి చూడగలిగిన అర్థం చేసుకోగలిగిన రూపము కాదు అమ్మవారిది. చింతన చేయటం ప్రారంభిస్తే చింతించేవాడు చింతన చేయబడేది రెండు వేరువేరుగా ఉంటాయి. ఇద్దరు కలిసి ఉన్న తత్వం అమ్మవారిది కానీ వేరుగా ఉండే తత్వం కాదు. ధ్యాతృధ్యేయ రూప. అందుకని అమ్మవారి తత్వము పూర్తిగా అవగాహన కాదు. చింతన చేయడం ప్రారంభిస్తే నిర్వచించడానికి ప్రయత్నిస్తే దక్కేది కాదు అమ్మవారు. నాయమాత్మ ప్రవచన లభ్య. ఏదైనా ఒక వస్తువును కోరినప్పుడు కూడా ఇంతే. కోరేవాడికి కోరబడే దానికి మధ్య దూరం పెరుగుతుంది. అందుకే చింతన ఆగినప్పుడు అమ్మవారు ఉండడం ప్రారంభం అవుతుంది. అంటే స్వంతం చేసుకుందామనే మనస్తత్వంతో పాజిటివ్ ఇన్స్టాంట్ పట్టడానికి ప్రయత్నం చేస్తే దక్కేది కాదు అమ్మవారు. చింతన ద్వారా తెలుసుకొనుటకు అలవి కానిది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః.
555 నామము కలి కల్మష నాశిని. ప్రతి పదార్థం కలి కల్మష నాశిని, కలియుగమందలి పాపములను పోగొట్టున్నది. కలియుగముగా సంబంధమైన కల్మష మలినములను నాశిని పోగొట్టున్నది. శ్రీమాత్రే నమః. కలికల్మ నాశిని. కలియుగంలో అధికములగు పాపములు తప్పక యుండును, వానిని ఎవరునూ నశింపజేయలేరు. ఈమెయే ఆ గొప్ప పాపములను పోగొట్టును. కుర్మ పురాణంలో ఈ విషయము కలదు. అగ్నిని చల్లార్చుటకు నీరు కాలదు, చీకటిని పోగొట్టుటకు సూర్యుడు తగును. కలియుగమందలి పాపాదాయమును పోగొట్టుటకు దేవీ సహస్రనామాలే కలిగి ఉన్నాయని చెప్పబడినది. బ్రహ్మాండ పురాణం నందు తెలిసి గాని తెలియక గాని చేసిన సమస్త పాపములకు ప్రాయచిత్తము దేవి పాదపద్మ స్మరణమే అని చెప్పబడినది. వీనిని బట్టి చూడగా దేవి పాపములను పోగొట్టున్నది అని తేలినది. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. ఒక్కరు కాక ఇద్దరు ఉంటే ఆ ఇద్దరి మధ్య ఏం తేడా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం అన్నది కలియుగ లక్షణం. దాన్నే కలికల్మషం లేదా కలియుగ మాలినం అంటారు. అమ్మవారు ఇటువంటి కలికల్మ నాశనం చేస్తుంది. ఈ కల్మషము నివారణ కాకపోతే మదము, పొగరు, ద్వేషం మొదలైనవి మనలో ఉత్పన్నం అవుతాయి. ఉదాహరణకు, గోడ మీద నుంచొని ఉన్నప్పుడు ఎవరైనా పడతావు జాగ్రత్త అంటే గోడ మీద నుండి పడక పూర్వం అలా అన్నవారిని శకుని పక్షి అట్టే వాక్కు అంటాము. ఇది మన పొగరును సూచిస్తుంది. తీరా అడావుడిలో గోడ మీద నుండి పడితే గుడ్లగూబల అన్నానే అన్నాడు, పడనే పడ్డాను అంటాము. ఇది మనలో వారిపై ద్వేషాన్ని సూచిస్తుంది. కలి అంటే మాయ అని అర్థం చెప్పుకుంటే మాయ సంబంధమైన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే జ్ఞాన ప్రకాశిక అని అర్థం చెప్పుకోవచ్చు. కలియుగ మలినములను పోగొట్టున్నది అని, మాయను తొలగించు జ్ఞాన స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.